వలె ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో, పౌలు వలె ఎవరైతే బలాఢ్యులుగా నిలబడతారో, పౌలు వలె ఎవరైతే వాక్యములో అనుభవ లోతుల్లోనికి వెళ్ళబడతారో, పౌలు వలె అన్నింటికి ఎవరు ఓర్చుకుంటారో, పౌలు వలె ఎవరైతే స్థిరులుగా ఉంటారో వారందరూ కూడా విశ్వాసమును కాపాడుకున్న వారిగా జీవిస్తే గనుక వారందరికీ ఏముంది అని అంటే, పౌలు వలె నీతి కిరీటం ఉంది. పౌలు అంటాడు, నా వలె ప్రత్యక్షతలో నిలబడిన వారందరికీ ఉంది. కాబట్టి నీతి కిరీటం ఒక్క పౌలుకే ఇవ్వబడింది కాదు. ఆయన అన్నాడు, నాతో పాటు ఎవరైతే ఆయన ప్రత్యక్షతలో నిలబడతారో వారికి కూడా ఏముంది? నీతి కిరీటం ఉంది. ఈరోజు నీ వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటనగా, ప్రభు సన్నిధిలో ఎలా ఉన్నావు? బలాఢ్యుడుగా ఉన్నావా? కేదారు వారి బలము పొందుకున్నావా? ఆత్మలో బలముందా? ఆత్మలో పోరాటం ఉందా? విశ్వాసంలో బలముందా? ఈరోజు నీ విశ్వాస బలం ఎంత? ఈరోజు నీ వాక్య బలం ఎంత? ఈరోజు నీ ప్రార్థనా బలం ఎంత? ఈరోజు నీ ఆత్మలో నువ్వు ఎలాంటి ఆత్మ బలాన్ని కలిగి ఉన్నావు? అది చాలా ఇంపార్టెంట్. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇన్ని వాటి గుండా నేను వెళ్ళబడి విశ్వాసము నేను కాపాడుకుని మంచి పోరాటం పోరాడను. అంటే ఇప్పుడు ఆత్మలో ఎవరు బలాఢ్యులు? అపోస్తలుడైన పౌలు గారు బలాఢ్యులు. అందుకని పౌలు గారి ద్వారా దేవుని నీతో నాతో మాట్లాడుతున్నమాట, ఆత్మలో మనం ఎప్పుడు ఎలా ఉండాలట? బలాఢ్యులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం.